హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నూస్ వరల్డ్. మీకందరికీ థంబ్‌నెయిల్ చూడగానే ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అని. యాక్చువల్‌గా ఏమైంది అంటే ఎక్స్‌పైర్డ్ ప్రొడక్ట్ అనేది పైన న్యూ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్‌తో ఒక ప్లాస్టర్ లాగా వాళ్ళు పేస్ట్ చేసి సెండ్ చేశారనమాట. ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూసేయండి. ఎండ్ వరకి మిస్ చేయకుండా చూడండి. ఏం జరిగిందో చెప్పేస్తాను. ఎప్పుడు నేను డైపర్స్ అనేది ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టేస్తాననమాట. ప్రెజెంట్ నేను అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉన్నాను. సో డెలివరీకి వాళ్ళు ఇక్కడ మ్యాక్సిమం విలేజ్‌కి కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తారనమాట. సో ఫస్ట్ క్రై ఎందుకు అని చెప్పేసి నేను జనరల్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టేశాను. ఫస్ట్ క్రైతో లాస్ట్ టైం ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది కూడా కొంచెం ఇష్యూ టైప్ అనమాట. ప్రెజెంట్ ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే నేను ఫ్లిప్‌కార్ట్‌లో టెడ్డీ డైపర్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఇవి యాక్చువల్లీ ప్రొటెక్షన్ వచ్చేసి 10 అవర్సే అని పైన రాశారు. కాకపోతే మా బేబీ వచ్చేసి ఎక్కువగా మోషన్ వెళ్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి మనం ఫ్రీక్వెంట్‌గా డైపర్స్ చేంజ్ చేయాలి కదా! ఇవి కొంచెం కాస్ట్ తక్కువ అనమాట. సో నేను ఇవి ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ పెట్టేసిన తర్వాత నాకు ఒక 2 డేస్‌కే ప్రొడక్ట్ అయితే నాకు రీచ్ అయిందనమాట. రీచ్ అయిన తర్వాత నేను ఆ రోజు నైట్ వరకు ఓపెన్ చేయలేదు, అవసరం రాలేదు అని చెప్పి. నైట్ యూజ్ చేద్దామని ఓపెన్ చేద్దామని పైనున్న ఫ్లిప్‌కార్ట్ కవర్‌ని అయితే ఓపెన్ చేసిన తర్వాత నేను మ్యాక్సిమం వచ్చేసి బయటకున్నది ఏదైనా కూడా నేను ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయడం నాకు ఒక అలవాటనమాట. సో నేను అది ఓపెన్ చేయగానే ప్యాక్ కొంచెం ఓల్డ్‌గానే ఉంది అని చెప్పి ముందు నేను బ్యాక్ సైడ్ తిప్పేసి ఇక్కడ డేట్ చూశాను. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు జాన్ 2026 అని చెప్పేసి వాళ్ళు ఒక పేపర్ మీద ఈ డీటెయిల్స్ మొత్తం పేస్ట్ చేసి నీట్‌గా స్టిక్కర్ వేసి అంటించారనమాట. నేను ఆ స్టిక్కర్ తీద్దామని ట్రై చేసి ఒక సైడ్ అయితే వచ్చేసింది. కానీ మళ్ళీ మనం రిటర్న్ పెడుతున్నాం కదా! వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఎందుకు వచ్చిన గొడవ, మనకు అర్థమైపోయింది ఎలాగూ అని చెప్పేసి నేను సైలెంట్ అయ్యాననమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్యాక్ మనం ఓపెన్ చేయగానే చూస్తే పైన కూడా కొంచెం మనం కట్ చేయాల్సిన దగ్గర కొంచెం ఓపెన్ అయిపోయింది. ఇది నేనేం ఓపెన్ చేయలేదు, బై డిఫాల్ట్ ఓపెన్ అయిపోయిందనమాట. ప్యాకింగ్ మొత్తం కూడా ఎలా ఉంది అంటే కొంచెం ఓల్డ్ స్టాక్ లాగే ఉంది. నేనైతే ఎలాగో ఈ ప్రోడక్ట్‌ని రిటర్న్ పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో సేమ్ డే నైట్ వచ్చేసి నేను రిటర్న్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దాము అనుకున్నాను. బట్ ఎందుకు వచ్చిన గొడవ, ముందే రిటర్న్ పెట్టేద్దాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేకి టైం పడుతుంది కదా అని చెప్పేసి నేను రిటర్న్ కోసం చెక్ చేస్తుంటే అసలు కనబడట్లేదు. హెల్ప్‌లోకి వెళ్ళేసి రిటర్న్ పాలసీ అది చూస్తే ఏదైనా డెలివరీ అయిన తర్వాత ఒక 5 డేస్ వరకు మనకి రిటర్న్ ఆప్షన్ ఎలిజిబుల్ ఉంటుంది అని వచ్చింది. బట్ ఇక్కడ రిటర్న్ ఆప్షన్ ఓన్లీ ఫర్ టుడే అని చూపించింది నాకు. అయ్యో! ఎలాగో నేను ఈరోజే చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే నెక్స్ట్ డేకి చేద్దాము అనుకునింటే అనవసరంగా వేస్ట్ అయిపోయి ఉండేది అని చెప్పేసి వెంటనే రిటర్న్ క్లిక్ చేశాను. సో ఆ హరీ బరీలో నేను ఆ స్క్రీన్‌షాట్ క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. చూడండి అసలు చిన్న పిల్లలకు, అది మంత్స్ బేబీకి ఇలా యూజ్ చేసే ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఇలా సేల్ చేస్తున్నారు అంటే ఎంత దారుణమో అసలు. పొరపాటున ఇది తెలుసు కాబట్టి చూసుకుంటున్నాం. కొంతమందికి తెలియకుండా ఉంటుంది కదా! వాళ్ళు అలాగే యూజ్ చేసేస్తారు. ర్యాషెస్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఇలా ఎలా సేల్ చేస్తారో ఏమో! ఖచ్చితంగా ఏదైనా తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం మ్యాండేటరీ అండి ఈ రోజుల్లో. లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇది ఫ్లిప్‌కార్ట్‌తో ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత నేను సేమ్ రిటర్న్ పెట్టేయగానే సేమ్ డే ఫస్ట్ క్రైకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఆర్డర్ పెట్టేశాను. సేమ్ టెడ్డీ డైపర్స్ అనమాట. ఇంకో 2-3 డేస్‌లో అవి కూడా వచ్చేస్తాయి. అవి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ వీడియోకి యాడ్ చేసి చేస్తున్నాను ఇప్పుడు. అవి కూడా వచ్చేసాయి. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్న ప్రోడక్ట్‌కి వాళ్ళు ఎలా పేస్ట్ చేశారు, ఫస్ట్ ట్రైలో వస్తుంది కదా నెక్స్ట్, అది ఎలా ఉంటుంది, 2 ఖచ్చితంగా మీకు చూపిస్తానండి.
ఫస్ట్ క్రైలో కూడా నేను ఆర్డర్ పెట్టేశానుగా. ఫస్ట్ క్రై నుంచి కూడా నాకు ఒక 6 to 7 డేస్ 1 వీక్ పట్టిందండి. ఆ 1 వీక్ తర్వాత నాకైతే ఫస్ట్ క్రై నుంచి కూడా ఆర్డర్ రిసీవ్ అయింది. సో నేను ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత సేమ్ ఎలా ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్న దానిలాగే ఉంటుందా, ఎక్స్పైరీ డేట్ ఏమైనా అని కొంచెం భయమేసింది. ఆ ప్యాకింగ్ అయితే నీట్గానే ఉంది. ఓపెన్ చేసేసి నేను ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ అదే చెక్ చేశాను. ఓపెన్ చేయగానే ఇలా మనకి బిల్ డీటెయిల్స్ ఇలా సెండ్ చేశారనమాట. చూడండి, ప్యాకింగ్ కూడా నీట్గానే ఉంది. కానీ చిన్నపిల్లలకి ఏవైనా బయట నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ యూస్ చేయాలంటేనే భయం అవుతుంది. ఇవన్నీ ఇప్పుడంటే ఉన్నాయి, పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళో ఏంటో అసలు. ఇదిగోండి, ఇక్కడ కూడా నీట్గా మెన్షన్ చేసేసారు. కానీ మనం జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి చిన్నపిల్లల ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ. ఇందులో ఫస్ట్ క్రైలో అయితే నీట్గానే ఇచ్చేసారండి. పైన ఏం పేస్ట్ చేయలేదు. వీడియోలో కూడా మీరు చూడొచ్చు, నీట్గానే ఉంది. అంటే ప్యాక్ మీద ఏదైతే డేట్, ఏ డీటెయిల్స్ అయితే ప్రింట్ అయి ఉన్నాయో సేమ్ డీటెయిల్స్ అలాగే ఉంది. చూడండి, ఇక్కడైతే నీట్గా కనబడుతుంది మనకి. వాళ్ళు ఏం ప్రింట్ చేశారో అదే ఉంది. మొత్తం ప్యాక్ మొత్తం చూసినా కూడా ఎక్కడ ఎక్స్ట్రా వాళ్ళు